జయ హరిహర. నాగుల చవితి వస్తుంది కదండి. అసలు నాగుల చవితి అంటే ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అలాగే చాలామంది నాగుల చవితి రోజు పుట్టలకు పాలు పోస్తూ ఉంటారు కదా. పుట్టలు దగ్గరగా లేని వాళ్ళు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. నాగుల ప్రతిమ ఇంట్లో ఉన్న వాళ్ళు అభిషేకం చేసుకొని పూజలు చేసుకోవచ్చు. అలా లేని వాళ్ళు ప్రతిష్టలు ఉంటాయి కదా, ఆ ప్రతిష్టల్ని పూజించుకోవచ్చు. పుట్టల దగ్గరలో అందుబాటులో ఉండి పూజించుకునే వాళ్ళకు కూడా నిమిత్తంగా అంటే ఎక్కువగా పాలు పోసి ఎక్కువ నైవేద్యాలు పెట్టడం అలా ఇబ్బంది పెట్టకండి. దానివల్ల పుణ్యంతో పాటు పుణ్యం కంటే ఎక్కువగా పాపం తగులుతుంది అన్నమాట. ఎందుకంటే సర్పాలకు ఉండే ప్లేస్ కదండి పుట్ట. మనం ఆ రోజు ఎక్కువగా వాటర్ పోస్తే పాలు పోస్తూ ఉంటాం, అభిషేకాలు చేస్తూ ఉంటాం, నైవేద్యాలు పెడుతూ ఉంటాం. అలాంటప్పుడు ఆ సర్పం ఆ అమ్మవారైనా ఎలా పడుకుంటారు లోపల, ఒకసారి మనమే ఆలోచించాలి కదా. దానివల్ల మనకు దోషమే అవుతుంది కదా. పాలు ఇష్టం ప్రీతి, కానీ అది ఎంత కొంచెం ఉంటే మనం చిటికెడు కొంచెం అలా పోసినా చాలు. మిగిలినవి మనకి భక్తి, ఆ భగవంతుడికి కావాల్సింది. వాటిని నైవేద్యం మన భక్తిని వాళ్ళు నైవేద్యంగా స్వీకరిస్తారే కానీ మనం పెట్టే ప్రసాదాలను కాదు. అది మనం గుర్తించి ఏం చేసినా జాగ్రత్తగా చేసుకోండి చాలు. 2 మానసాదేవి అండి, నాగదేవతలకు అది దేవత, సర్పాలకు అది దేవత. మానసాదేవి ఆమె శివుని కుమార్తె అన్నమాట. ఆమెను పూజిస్తే మనకు అన్నీ ఉన్నట్టే. మనస్ఫూర్తిగా పూజించి భక్తిగా పూజించి ఆమెను ప్రసన్నం చేసుకోవాలి కానీ ఈ అన్నీ చేసి ఇబ్బంది పడొద్దు. మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనేది నా ఆకాంక్ష కూడా. ఏంటంటే ఆ మానసాదేవి ఈ పుట్టుక చాలా గొప్పదండి. ఆ తండ్రి వరప్రసాదం అన్నమాట. ఋషి మహర్షిని అలాగే ప్రతిమలు చూస్తూనే ఉంటాం కదా. ప్రతిష్ఠ చేసినప్పుడు నాగప్రతిష్టలో 3 మూర్తులు ఉంటాయి కదండి. ఆ మూర్తులు ఏంటి అంటే, ఒకటి జంట నాగుల్ని ఎక్కువగా మనం పూజిస్తూ ఉంటాం. ఎందుకు? దోషాలు పోవడం కోసం అనేసి. ఆ జంట నాగులను మానసాదేవి భర్త అనమాట. ఋషి చాలా తపస్సంపన్నుడు ఆయన. వాళ్ళిద్దరు అనమాట భర్త భార్య, నాగజంటలు. మానసాదేవి భర్త అనమాట. వాళ్ళను జంటగా ఉన్న వాళ్ళని పూజించడం వల్ల ఏమైందంటే దోషాలు తొలగిపోతాయండి. ఎలా అంటే పిల్లలు పుట్టని దోషాలు లాంటివి, మనకి అనారోగ్య సమస్యలు, సర్పదోషాలు ఇలాంటివన్నీ తొలగిపోయి ఆ తల్లి అనుగ్రహం కలుగుతూ ఉందన్నమాట. ఆ ఋషి మహర్షిని అమ్మ మానసాదేవి వివాహం చేసుకునేటప్పుడు కూడా ఆయన ఒక మహా తపస్సంపన్నుడు. ఆయనకి సంసార యోగం అనేది ఇష్టం ఉండదు. అలా చేసుకోకుండా యోగిగా మిగిలిపోతూ ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉంటాడనమాట. అలా చేసుకున్నప్పుడు ఒకరోజు చెట్టు దగ్గర కొంతమంది రివర్స్లో వేలాడుతూ కనిపిస్తూ ఉంటారనమాట. అలా కనిపించిన వాళ్ళకి చెట్టును వెలక కొడుతూ ఉంటుంది. వాళ్ళ చెట్టు చివరికొసకి ఇలా ఉంటూ ఉంటారు. ఆయన తపస్సంపన్నుడు కదా, ఆయనకి ఎలా కనిపిస్తారు. అయితే అడుగుతాడనమాట, ఏంటి స్వామి ఎలక కొడుతుంది, మీరు పడిపోయే దిశలో ఉన్నారు, నేను తపస్సంపన్నుడు కాబట్టి మీరు నాకు కనిపిస్తున్నారు అనేసి అంటే, అప్పుడు ఆయన చెప్తాడనమాట, మా వంశస్థుడు ఒక ఆయన పెళ్లి చేసుకోకుండా, పిల్లల్ని కనుక్కోకుండా, వంశాభివృద్ధి లేకుండా ఉండిపోయాడు. ఆయన వల్ల మాకు పితృ రుణం లేక మేము ఇలా చెట్టుకి వేలాడుతూ ఉన్నామనేసి చెప్తాడు. అలా చెప్పడం వల్ల ఆయనకు అర్థమవుతుంది అన్నమాట, నన్ను క్షమించండి, నేనే మీ వంశోద్ధారకుడను, వివాహం చేసుకోవాలని నేను ఇప్పుడు అనుకుంటున్నాను, చేసుకోకపోవడం వల్ల ఇంత పెద్ద దోషం అవుతుంది అనుకోలేదనేసి ఆ ఋషి చెప్తారనమాట.
అలా చెప్తే ఆయన ఒక కండిషన్ కూడా పెడతాడు. ఏంటి అంటే ఓన్లీ అలా నా పేరుతో ఉన్న అమ్మవారిని అమ్మవారంటే నా పేరుతో ఉన్న ఆమెను మాత్రమే నేను వివాహం చేసుకుంటాను అనేసి. అలాగే నీ సంతానం వాళ్ళు పితృదేవతలు కూడా చెప్తారనమాట. నీ సంతానం వల్ల తర్వాత గొప్ప కారణ జన్మలు అవుతాడు అనేసి. మా పితృదోషాలు తొలగిపోయి మీ సద్గతులు పొందడమే కాకుండా ఆ కుమారుడు ఉత్తమ సంతానంగా పొందుతాడు, కారణ జన్మలు అవుతాడు అనేసి చెప్తారు. అదే అన్నమాట. అలా అందుకోసమే వివాహం కాదు, సంతాన అభివృద్ధిని పెంచే వాళ్ళనమాట. సంతానం లేని వాళ్ళను ఇలా పూజించుకోవడం అనేది ఇక జంట నాగులకి ఆ తండ్రి వల్ల వచ్చిన వరం. మానసదేవిని అలా ఆయన వివాహం చేసుకుంటాడు. ఆ తండ్రి వివాహం అలా చేసుకున్నాక ఆయన ఇచ్చిన వరమే అనమాట ఇప్పుడు మన అందరికీ కలిగే ఈ అదృష్ట భాగ్యం. ఆ మానసాదేవికి ఆ తండ్రి ఇచ్చే వరం. నిన్ను ఎవరు పూజిస్తారో వారికి సుఖ సంతోషాలు కలుగుతాయి, అష్ట ఐశ్వర్యాలు పొందగలుగుతారు, ఆనందంగా ఉంటారు అనేసి. సంతాన అభివృద్ధి కలుగుతుంది, దోషాలు పోతాయి, సకలం సంపన్నులతో ఆనందంగా ఉంటారనేసి ఆ తండ్రి మానసాదేవికి వరంగా ఇస్తాడు కూడా. ఆ తల్లి శివుని వరప్రసాదమే కాకుండా తన భర్త ఆశీస్సుల వల్ల ఆ తండ్రి ఇచ్చిన వరంతో కూడా మానసాదేవిని మనం ప్రసన్నం చేసుకుంటే అన్ని రకాల సుఖ సంతోషాలను పొందవచ్చు. కాబట్టి మనకు కావలసింది నాగుల పంచమి రోజు ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవడం అండి. అలాగే మానసాదేవికి ఒక కుమారుడు కూడా ఉన్నాడనమాట. ఆ ప్రతిమలు నాగప్రతిష్టల్లో 3 ఉంటాయి కదా. ఒకటి జంట నాగులు ఎవరంటే మానసాదేవి తన భర్త, 2 మానసాదేవి అమ్మవారు ఉండి పైన నాగులు పడగలు ఉంటాయి అన్నమాట. ఆమె మానసాదేవి. ఆ పక్కన ఉండేది మానసాదేవి కుమారుడు. ఆయనే యజ్ఞం అంటే సర్పయాగంలో సర్పాలన్నిటినీ కాపాడి గొప్ప కారణ జన్ముడయ్యాడనమాట ఆయన. అలాగా సర్పాలకు అది మనిషికి పైగా అదే కాకుండా మనిషికి సర్పాలకి జన్మించిన ఆయన అనమాట మానసాదేవి కుమారుడు. కాబట్టి పూజించేటప్పుడు నాగుల సమితికి విశిష్టత ఏంటి అంటే మానసాదేవిని పూజించండి, నాగులను పూజించండి. నాగులకు అధిదేవత మానసాదేవి కాబట్టి ఆమె అనుగ్రహం పొందడానికి చాలా వరకు ప్రయత్నించండి. ఆ తల్లి కరుణామూర్తి, మనస్ఫూర్తిగా స్మరిస్తే చాలు అనుగ్రహాన్ని పొందండి. ఎక్కువగా పూజలు నాదొక్కటే విన్నపం అండి. అది మన ఇంటిని మనం ఖరాబ్ చేసుకుంటే ఉండడం ఎలా ఇబ్బందో, పుట్టలను ఫోటోల రూపం అన్నమాట, సర్పరూపాలు అన్నమాట అవన్నీ. పుట్ట, నాగప్రతిష్టలు ఇవన్నీ అనేవి ఆ అమ్మవారికి సంబంధించిన దేవుడికి సంబంధించిన ఫొటోస్తో సమానం. మనం అక్కడ చేసేస్తే వాళ్ళు ఉండడానికి ఇబ్బంది పడతారు కదా. అలా ఇబ్బంది పడుకోకుండా మనం చూసుకునే బాధ్యత కూడా మనదేగా. కాబట్టి ఎక్కువగా పాలు పోయడం, అక్కడ బురద చేసేయడం ఇబ్బంది పెట్టకండి. 2 ఇంకా ఏంటి చెప్పాల్సిందంటే ప్రసాదం చాలామంది ఏం చేస్తుంటారు, ఒక బియ్య పిండి బెల్లం కలిపి మాత్రమే పెడతారు కదా. చిమ్మిలి అంటారనమాట. ఏంటిది, నువ్వులు, బెల్లం, బియ్య పిండి, యాలకులను కలిపి ప్రసాదంగా చిమ్మిలి మనం చలిమిడి చేయాలన్నమాట. చలిమిడి అది ప్రసాదం. 2వది వస్త్రం, రెడ్ కలర్ కానీ వైట్ కలర్ కానీ ఉన్న వస్త్రాన్ని ఆ తల్లికి సమర్పించుకోవాలన్నమాట. ఆ నాగులకి సమర్పించుకోవడం, వస్త్ర సమర్పణ ముఖ్యమండి. ఎక్కువగా మనం చేసేది ఏంటి, పాలు పోయడం, చిమ్మిలి నైవేద్యంగా పెట్టడం మాత్రమే చేస్తూ ఉంటాం. కానీ వస్త్రాన్ని సమర్పించే వాళ్ళు చాలా తక్కువ. చిన్నవి చాలండి. చిన్న క్లాత్, రెడ్ కలర్ వైట్ కలర్ ఏదైనా ఏం లేదు, దాని వస్త్రాన్ని సమర్పించండి.